Hi, this is Raket Raghava. Please like and subscribe Brahman Sankshema Vedika YouTube channel. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి. ఈరోజు మనము నిత్య పూజా విధానం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చాలామందికి ప్రతినిత్యము కూడా ఈ ఉరకల పరకల జీవితంలో దైవారాధన ఎలా చేయాలో తెలియక అసలు దైవాన్నే విడిచిపెడుతున్నారు. దానివల్ల మరిన్ని కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే అలా కాకుండా మీ పనులకు అంతరాయం కలగకుండా అతి సులువుగా దైవ అనుగ్రహం పొందే విధంగా మీకు కొన్ని ఉపాయాలు చెప్తాను. అవి చేసుకుంటే సరిపోతుంది. ఉదయం నిద్ర లేవగానే ముందుగా భూదేవికి నమస్కారం చేసుకోవాలి. అలానే తర్వాత స్నానం చేసిన తర్వాత చక్కగా ఒక రాగి చెంబులో కొన్ని నీళ్లు తీసుకొని మీ బాల్కనీ ఉంటే బాల్కనీ కావచ్చు, లేదా ఇంటి ముందర కావచ్చు, ఎక్కడైనా కానీ సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకొని ఓం శ్రీ సూర్యాయ సాంబాయ నమో నమః అనుకుంటూ సూర్యుడి లోపలే ముక్కోటి దేవతలు ఉన్నారు అని భావిస్తూ ఆ సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకొని ఆ రాగి చెంబులో తీసుకున్నటువంటి నీళ్ళల్లో కొంచెం పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, వీలైతే ఒక పువ్వు, వీటిని ఒక రాగి చెంబులో తీసుకొని సూర్యనారాయణ స్వామికి చూసి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ సూర్యాయ నమః అని అనుకుంటూ చక్కగా ఆ చెంబులో ఉన్న నీళ్లను ఇంటి దగ్గర ఉన్నటువంటి తులసి చెట్టులో పోయాలన్నమాట. అలా పోస్తూ సూర్యనారాయణ స్వామికి, తులసి చెట్టుకి, తర్వాత మన ఇష్టదైవాన్ని, కులదైవాన్ని స్మరిస్తూ నమస్కారం చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చక్కగా మీరు మీ దినచర్య అంటే మీ యొక్క ఆఫీసులో ఉండేటటువంటి కార్యకలాపాలు కావచ్చు, మిగతా అన్నీ కూడా చేసుకోండి. కనీసం ఇలా గోవుకు, సూర్య భగవానునికి, తులసి మాతకు నమస్కారం చేసుకుంటూ సూర్యుడిలోనే ముక్కోటి దేవతలు ఉన్నారు అని భావిస్తూ ఇష్టదేవతను, కులదేవతను, సూర్యనారాయణుణ్ణి, ముక్కోటి దేవతలను మరియు ఆ గోమాతను, తులసీమాతను స్మరిస్తూ చక్కగా ఒక చెంబులో ఉండేటటువంటి నీళ్లను అర్ఘ్యంగా విడిచిపెట్టినట్టయితే మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి ఫలితం. కాబట్టి ప్రతినిత్యము కూడా మీరందరూ ఇలా చేసుకుంటూ ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం కట్టి